విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్ మొత్తం సందర్శించి పేషెంట్లతో మాట్లాడి వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది యొక్క పనితీరును ఆరా తీశారు. హాస్పిటల్లో ఉన్న సమస్యలపై వైద్యులతో మాట్లాడి త్వరితగతిన వాటిని పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ల పనితీరును అభినందించారు. హాస్పిటల్లో పారిశుద్ధ్యం, మెడిసిన్ సప్లై బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క చీపురుపల్లి అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం హయాం నుండే ఆసుపత్రిలో చాలా సమస్యలు వేధిస్తున్నాయని, ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం ఉందని అన్నారు. త్వరలోనే జనరేటర్ని ఏర్పాటు చేసి ఆ సమస్యకు చెక్ పెడతామన్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 30 పడకల ఆసుపత్రిని నిర్మించామని, దానిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయవలసి ఉన్న ఆ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి చూపిస్తామన్నారు. అలాగే ఈ వర్షాకాలంలో డయేరియా ప్రాబల్యం ఎక్కువగా ఉందని, ప్రజలు దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డయేరియాకి సంబంధించిన మందులన్నీ హాస్పిటల్లో ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల నాయకులు రౌతు కామనాయుడు, ముల్లు రమణ, గరివిడి మండల నాయకులు పైల బలరాం, సారిపాక సురేష్, గొర్ల మండల నాయకులు వెన్నె సన్యాసినాయుడు, నాగులపల్లి నారాయణరావు, మెరకముడిద మండల నాయకులు తాడ్డి సన్యాసినాయుడు, తాడ్డి చందు, చెల్లా శ్రీరామ్, జనసేన నాయకులు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి స్టాఫ్కి నిజంగా హాస్పిటల్ని నీట్గా పెడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వాళ్ళు మెడిసిన్స్ కానీ మిగతా అన్నిటి మీద కూడా ఇప్పుడు రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మెడిసిన్స్ అన్నీ అనుకున్న టైంకి అనుకున్నట్టు ఇప్పుడు ఏవైతే విష జ్వరాలు కావచ్చు, మిగతావి కావచ్చు, ఇవన్నీ కూడా మరి వీటన్నిటికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో సకాలంలో కావాల్సినన్ని ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏదైనా షార్టేజ్ ఉంటే వెంటనే వాటన్నిటిని కూడా భర్తీ చేస్తూ ఎక్కడ కూడా పేషెంట్స్కి కనీసం ఏమాత్రం ఇబ్బందులు కూడా కలగకుండా పేషెంట్స్ అందరికి కూడా టైంకి అన్ని రకాల మెడిసిన్స్, వైద్యము సకాలంలో అందాలని చెప్పి 1కి 2 సార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరుగుతుందని చెప్పి మరి పేషెంట్స్ కూడా ఇక్కడ వార్డ్స్లో అన్నిటిలో వెళ్ళి పేషెంట్స్తో కూడా మాట్లాడిన తర్వాత హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయని చెప్పారు. కొన్ని మిగతా విషయాల గురించి మాట్లాడడం జరిగింది. 100 పడకల హాస్పిటల్కి ఆల్రెడీ జీవో పాస్ అయి ఉంది. పాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆల్రెడీ దీనికోసం బిల్డింగ్ కట్టడానికి కూడా మరి జాగా అన్నీ కూడా ఇచ్చి ఉన్నాయి. మరి అవన్నీ పాత ప్రభుత్వంలో డిలే అయ్యాయి. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కళా వెంకట్రావు గారి నాయకత్వంలో తప్పకుండా దీన్ని 100 బెడ్ల హాస్పిటల్ కింద మార్చి తీరుతాం. అన్ని సౌకర్యాలు కూడా జనరేటరు, అదేవిధంగా మరి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇవన్నీ కావాలని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా తప్పకుండా రానున్న 1-2 నెలల లోపలే వీటన్నిటిని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాడు నేడు అనేది వాళ్ళు కేవలం నాడు ఏముంది, నేడు ఏముంది అని చెప్పుకోవడంలో మనం మాట్లాడుకుంటే మందు వాళ్ళు చేసింది ఎక్కడ వైద్యం మీద 1 పైసా పెట్టింది లేదు, విద్య మీద పెట్టింది లేదు, ఎక్కడ కొత్త కాలేజీలు రాలేదు, ఉన్న హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ ఏది అవ్వలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవ్వలేదు, ఇక్కడ కూడా చీపురుపల్లిలో కూడా అవ్వలేదు. 12 కాలేజీలు తెస్తామన్నారు, తెచ్చింది ఏది లేదు. మెడికల్ కాలేజీలు కేవలం శంకుస్థాపనలకే వాళ్ళు పరిమితమయ్యారు. కానీ అలాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా మరి మేము ఏవైతే ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చామో చీపురుపల్లిని అప్గ్రేడ్ చేస్తామన్నాం, చేసి తీరుతాం. తప్పకుండా చీపురుపల్లిలో 100 పడకల హాస్పిటల్ని కట్టి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే గత 5 నెలలుగా ఏవైతే ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి జీతాలు గట్రా ఏవైతే ఇవ్వకుండా ఉండిపోయాయో, దోబికి కావచ్చు, పరిశుభ్ర కార్మికులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా జీతాలు ఇమ్మని చెప్పడం జరిగింది. వాటికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. సీజనల్ ఏవైతే రోగాలు ఉన్నాయో దాంట్లో డయేరియా చాలా ఎక్కువగా ఇప్పుడు మరి చూస్తున్నాము. గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈరోజు మరి డాక్టర్ గారికి కూడా అడగడం జరిగింది, ఆయన చెప్పడం కూడా జరిగింది సూపరింటెండెంట్ గారు. ఇక్కడికి డయేరియా కానీ లేదంటే ఏవైతే విష జ్వరాల గురించి కావచ్చు, లేదంటే మిగతా ఏవైతే వర్షాకాలంలో వచ్చే జ్వరాలు కానీ, దగ్గు, వీటన్నిటికి సంబంధించిన మందులన్నీ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది, ఉన్నాయని కూడా చూడటం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకటే మా విజ్ఞప్తి, దయచేసి డయేరియా బారిన పడకండి, శుభ్రమైన నీరు గట్ట తాగండి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఉంటే వెంటనే వచ్చి దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి. మీకోసం హాస్పిటల్ అన్నింటిలో కూడా సౌకర్యాలు అలాగే డాక్టర్స్ సకాలంలో కావాల్సినట్టు ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది.
చివరిగా ముగించే ముందు ఒకటే మాట, గత ప్రభుత్వంలో నాడు నేడు అన్నారు తప్ప చేసింది ఏమీ లేదు. 30 పడకల హాస్పిటల్ని ఆ రోజు తెలుగుదేశం హయాంలోనే చేసాం. ఇప్పుడు ఇదే హాస్పిటల్ని మళ్ళీ 100 పడకల హాస్పిటల్గా కూడా మళ్ళీ తెలుగుదేశం హయాంలోనే చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.